సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వారి డ్యూటీలు, వారి కాపుదల, భద్రత అన్నిటి విషయాల్లో మీకు ఆపదలు ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము, ప్రయాణాల్లో మీకు ఆపదలు ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను మీరు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల నుండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా దీవించమని, మీ కృపా కనికరముతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో ఆఖరి చరణాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 12వ చరణం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తున్నాం. ఎలా స్తుతిస్తున్నాడు? దేవుడు ఆ వ్యక్తి యొక్క శ్రమల నుండి విడిపించి, అంటే గోనెపట్ట కట్టుకోవడం దుఃఖానికి, శ్రమలకు, శోధనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. వాటన్నిటి నుంచి విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నావు. అందుకై యెహోవా నా దేవా, నేను నిన్ను నిత్యము స్తుతించెదను. ఇదే కీర్తనలో 7వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తే అండి, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఏల్ ఎల్యోన్ అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన న్యాయ విధించువాడు, సర్వోన్నతుడైన దేవుడు. ఏల్ ఎల్యోన్, ఆయన న్యాయం చేసేవాడు కాబట్టి, న్యాయము తీర్చేవాడు కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడైన యెహోవా నామము నేను కీర్తిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది దేవుడు చేస్తున్న ప్రతి చిన్న సహాయానికి, దేవుడు చేస్తున్న ప్రతి కాపుదలకి మనము ఆయన చూపిస్తున్న కృపా కనికరం కొరకై నిత్యము మనం ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. ఇక్కడ ఈ వచనములో మనం చూస్తే దుఃఖ సమయంలో గోనెపట్ట కట్టుకోవడం అనేటువంటిది పాత నిబంధనలో మనం చూస్తున్న ఒక మాదిరికరమైనటువంటి విషయం. 37వ అధ్యాయం 34వ వచనం అండి. ఆదికాండం 37, 34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా. గోనెపట్ట కట్టుకోవడం దుఃఖంలో, శ్రమలలో, బాధల్లో గోనెపట్ట కట్టుకొని ప్రార్థించడం అనేటువంటిది పాత నిబంధనలో మనం చూస్తాం. అలాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం అండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోనూ ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఉపవాసానికి, అలాగే శ్రమ శోధన వచ్చినప్పుడు, బాధలో దుఃఖములో ఉన్నప్పుడు వారు గోనెపట్ట కట్టుకొని ప్రార్థించడం, గోనెపట్ట కట్టుకొని వారి యొక్క తగ్గింపు జీవితాన్ని దేవునికి తెలియజేయడం అనేటువంటిది పాత నిబంధనలో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 27:31 అండి. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 31వ వచనం. నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు అని భక్తుడు అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం ఒక ప్రవచనంలో. కాబట్టి దుఃఖంలో, బాధలో, శ్రమలలో, ఇబ్బందికర పరిస్థితుల్లో దేవునికి ప్రార్థించడానికి, లేదా వారిని వాళ్ళు తగ్గించుకుని దేవుని కొరకు ఎదురు చూసేటువంటి క్రమంలో ఇక్కడ మనం చూస్తున్నాం, నీవు సంతోష వస్త్రాన్ని ధరింపజేశావు. నా గోనెపట్టను
విడిపించి, అంటే శ్రమల నుండి నన్ను తప్పించి, శోధనల నుండి నన్ను విడిపించి, దుఃఖకరమైన పరిస్థితుల్లోంచి నన్ను ఆనందము కలుగజేసి, జీవితంలో ఉన్న శ్రమలు, శోధనలు, ఇబ్బందులు కొన్నిసార్లు మనల్ని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో దుఃఖంలో బాధలో ముంచివేసినప్పుడు ఆయన మనకు సహాయం చేసి, ఆయన మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లే క్రమంలో నీవు నా గోనిపట్ట విడిపించి, అంటే నా దుఃఖాన్ని బాధని పక్కన పెట్టేసి తొలగించేసి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రం అంటే దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దేవుడు ఇస్తున్నాడు. బాధకు ప్రతిగా ఆనందాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. శ్రమలకు ప్రతిగా ఆనందకరమైన జీవితాన్ని దేవుడు కలుగు చేస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టుగా నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు, అందుకై నేను నిన్ను స్తుతిస్తానంటున్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదననే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో గోనెపట్ట కట్టుకోవడం, వాటిని నాట్యముగా మార్చితివి, సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. పైన 11వ వచనములో మనం చూస్తే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంటే నేను అంగలార్చడం, దుఃఖములో బాధలో ఏడవడం, హన్నా విషయంలో మనం చూస్తామండి ఆ విషయాన్ని. అప్పటి వరకు తన బిడ్డ కోసం, పుట్టేటువంటి బిడ్డ కోసం ఎంతగానో అంగలార్చి ఏడ్చి తన దుఃఖాన్ని దేవునికి తెలియజేసింది. దేవుడు గొప్ప కార్యం చేసి ఆ అంగలార్పుని తీసివేసి, ఆ దుఃఖాన్ని తీసివేసి చక్కని బిడ్డ సమూయేలుని ఆమెకు కుమారుడుగా అనుగ్రహించాడు. అంగలార్పు నాట్యముగా మార్చబడింది ఆమె జీవితంలో. అలాగే గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు ఆమెకు ధరింపజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన దేవునికి చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేయువాడై ఉన్నాడు. యెహోవా కీర్తనకారుణ్ణి మరణము నుండి రక్షించినప్పుడు ఈ సాదృశ్య భావనలు నాటకీయమైన మార్పుల్ని తెలియజేస్తున్నాయి. స్తుతి, సాక్ష్యము, విమోచనను వెన్నంటే ఉంటాయి. దేవుణ్ణి స్తుతించడం, దేవుని కొరకు సాక్షిగా నిలబడడం అనేది దేవుడు మనకు చేసిన విడుదలను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి విమోచన బట్టే ఉంటాయని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది జీవితాల్లో, ఇక్కడ దావీదు జీవితంలో కూడా ఆయన దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని ఇచ్చాడు, బాధను తొలగించి ఆనందాన్ని ఇచ్చాడు, అంగలార్పును తొలగించి చక్కగా నాట్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రస్తుతం దుఃఖం ఉండొచ్చు, ప్రస్తుతం కాస్త ఇబ్బంది ఉండొచ్చు, ప్రస్తుతం కాస్త బలహీన పరిస్థితుల్లో శ్రమ పడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, అందరి జీవితాల్లో ఎలా అయితే ఆ గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ఎలా ధరింపజేశాడో, దావీదు జీవితంలో ఎలా చేశాడో, మన జీవితంలో మనకు కూడా దేవుడు అట్టి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ గోనెపట్టను నేను విడిపిస్తాను, నీ అంగలార్పుని నేను మారుస్తాను, నాట్యముగా మారుస్తాను, నీ గోనెపట్ట విడిపించి నేను సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాను అంటున్నాడు. అప్పుడు మనం చేయాల్సింది దేవునిని నిత్యము స్తుతించటం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. మనం కూడా కీర్తనకారుని వలె దేవుణ్ణి నిరంతరము స్తుతించడానికి మనం సిద్ధపరచుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్టుగా దేవుడు మనకు చేసిన సహాయానికై నిత్యము ఆయన్ని మనం స్తుతిద్దాం. నిరంతరము ఆయన స్తోత్రార్హుడు గనుక ప్రతి విషయంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి నిత్యం ఆయన్ని మనం స్తుతిద్దాం, నిత్యం ఆయనకు మనము స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తనకారుని జీవితంలో లాగానే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయువాడై ఉన్నాడు. కీర్తన 57:8 అండి. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనుము, నేను వేకువనే లేచెదను. పైవచనం ఉంటుంది, దేవా నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్థుతిగానము చేసేదను. ఉదయమే లేచి దేవుణ్ణి స్తుతించడం, ఉదయమే లేచి దేవుణ్ణి ఆరాధించడం మహా గొప్ప కార్యం. అటువంటి కార్యాన్ని దేవుడు మనకిస్తున్నారు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్.
అందరికీ వందాలండి.